జన 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 జై భారత్, జీవన స్రవంతికి జై భారత్. జన 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 జై భారత్, జన సముద్ర జల జై భారత్. అనగనగా కదలెన్నో విన్నవి చాలని, అణగారిన వర్గాలకేదో చెయ్యాలని. జై భారత్, జై భారత్, జై భారత్. జన 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 జై భారత్, జీవన స్రవంతికి జై భారత్. జన 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 జై భారత్, జన సముద్ర జల జై భారత్. అనగనగా కదలెన్నో విన్నవి చాలని, అణగారిన వర్గాలకేదో చెయ్యాలని. జై భారత్, జై భారత్, జై భారత్. జన 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 జై భారత్, జీవన స్రవంతికి జై భారత్. జన 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 జై భారత్, జన సముద్ర జల జై భారత్. అనగనగా కదలెన్నో విన్నవి చాలని, అణగారిన వర్గాలకేదో చెయ్య. ఈరోజు కావలి ప్రజలకు చాలా మంచి రోజని అనుకుంటున్నాను. ఎందుకంటే మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి ఈరోజు మేము నామినేషన్ వేస్తున్నాము. ఆ పేరు నరేంద్ర ముప్పసాని. ఈ నామినేషన్ ఏదైతే ఉందో, మేము ఏదైతే వేస్తున్నామో ఇది ప్రజల కోసం వేస్తున్నామని ప్రజలు తెలుసుకోవాలి. మొదటగా ప్రజల కోసం ఎందుకు వేస్తున్నాము అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మేము ఒక సైంటిస్ట్ని శ్రీ చాగంటి శ్రీనివాస భాస్కర్ గారిని కావలికి తీసుకొచ్చి, కావల్లో ప్రతి ఇంటికి ప్రతి షాపుకి ఉచిత విద్యుత్తు అనేటువంటిది ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నమూనాని కూడా ప్రెస్ క్లబ్లో అందరికి చూపించి అందరిని అవాకయ్యేలా చేసాము. ఉచితంగా పవర్ని ఎలా ఇవ్వగలము అనేటువంటిది చూపించాము. దీన్ని ఒక 15 కోట్ల రూపాయలతో ప్రతి విలేజ్లో, ఒక్కొక్క విలేజ్కి 15 కోట్లు కేటాయించి ప్రతి విలేజ్లో కూడా, ప్రతి టౌన్ కానివ్వండి, విలేజ్ కానివ్వండి, కావలి నియోజకవర్గం మొత్తం మేము ఒక పల్లెటూరు అయితే 1 మెగావాట్, అట్లా మొత్తం కలిపి నియోజకవర్గం మొత్తం కలిపి ఒక 50 నుంచి 80 మెగావాట్ల పవర్ ప్లాంట్ని ప్లాన్ చేసాము. దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా ఉచిత విద్యుత్ అనేది మేము అందిస్తాము. ఇదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అవి చేయబోతా ఉన్నాము. కాబట్టి కావలి ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, జై భారత్ పార్టీని మీరు గెలిపించాలంటే మీరు టార్చ్ లైట్ గుర్తుకి ఓటేయాలి. ఇక్కడ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర సాధన కార్యక్రమంలో అసువులు బాసిన, అంటే ఆయన తన యావత్ జీవితాన్ని దారబోసి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారు. మొదటగా ఆయన ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆయనకు దండేసి ఇక్కడి నుంచి మొదటగా మేము మా యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మేము మొదలు పెట్టాము. కావలి ప్రజలకు నేను చివరిగా అంటే ఒక మాట మనసులోంచి ఇది రావాలి. ప్రతి ఒక్కరికి ఇది మనసులో ఈ మాటను అనుకోండి ఒకసారి. ఏంటంటే ప్రతిసారి మీరు వేసేటువంటి ఓటు ఒక రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకుడు ఒక డబ్బున్న వ్యక్తి అని గుర్తించుకోండి, ఒక బడా కాంట్రాక్టరు అని గుర్తించుకోండి, ఒక రియల్టర్ వ్యాపారస్తుడు అని గుర్తించుకోండి. మీరు వేసేటువంటి ఓటు అతని ఆస్తిని కాపాడుకోవడానికి అతను రాజకీయాల్లోకి వస్తాడు. ఈ రోజు ఒక చోటు ఉంటే, ఒక పార్టీలో ఉంటే, రేపు తన ఆస్తిని కాపాడుకోవడానికి, తన మనుగడని కొనసాగించుకోవడానికి మరొక పార్టీకి వెళ్తాడు. అంతేగాని మనకి ఏమి చెయ్యడు అనే మాటను మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళ కోసం, వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళ బంధువర్గం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం మన ప్రాణాలని రాజకీయం అనేటువంటి వల వేసి మనల్ని ఆ నీళ్ళలోంచి బయట వేసి మనల్ని చంపేస్తున్నారు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు వేసేటువంటి ఓటు ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక నీతి పరుడికి ఓటేయండి. జేడి లక్ష్మీనారాయణ గారు అవినీతిని రూపుమాపినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనము ఈరోజు ఓటు వేస్తున్నామంటే మీరు ఆలోచించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఇక్కడి నుంచే మనము బాగా చేయబోతా ఉన్నాము. మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఇది ఒక మొదటి మెట్టు అని మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసేటువంటి ఓటు
ఖచ్చితంగా కూడా ఒక నీతిపరుడికి ఓటేయండి. అంతే, ఆస్తులు ఉన్నవాడికి ఓటేయకండి, వాడు ఆస్తులు కాపాడుకోవడానికే వస్తాడు. రాజకీయ నాయకులకు ఓటేయకండి, రియల్టర్లకు ఓటేయకండి, రియల్టర్ మాఫియాలకు ఓటేయకండి, అవినీతికి పాల్పడేటువంటి నాయకులకు ఓటేయకండి, మీ జీవితాల్ని బాగుపరిచేటువంటి వాళ్ళకి ఓటేయండి. వర్గ పోరు నశించాలి. ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి వర్గాలు మీరు అందరూ కూడా మీకోసం, మీ పిల్లల కోసం ఏం చేయాలో ఆలోచించండి. నేను ఈ రోజు మీ నరేంద్ర ముప్పసాని కావలి నియోజకవర్గంలో దాదాపుగా ఒక 200 మందికి నేను సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు ఇప్పించాను. అంతేకాకుండా ప్రభుత్వ రంగం అయితేనేటువంటి, ప్రైవేట్ రంగం అయితేనేటువంటి, ఏదైనా సరే అన్ని రంగాల్లో కూడా విద్యార్థులకి నా సొంత డబ్బు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఈ రోజు అందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు మీకోసంగా ఆలోచించండి, మీ పిల్లల కోసం ఆలోచించండి. నాకు ఈరోజు 13,000 వచ్చింది, ఈరోజు నాకు నెల 4,000 వస్తా ఉంది, నాకు ఇంకొక 5,000 వస్తుంది అని ఆలోచిస్తే 10 సంవత్సరాలైంది ఒక్క గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక్క నోటిఫికేషన్, ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వలేదు అనేటువంటి మాట మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఏ ఒక్క విద్యార్థి కూడా సుఖంగా లేడు. తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పటి ప్రభుత్వాలు ఇచ్చే 13,000తో బతికేయమని చెప్పి మిమ్మల్ని ఆజ్ఞాపించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మీరు వేసేటువంటి ఓటు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుని మార్చాలి, మీ తలరాతని మార్చాలి. మీరు వేసేటువంటి ఓటు టార్చ్ లైట్ కి వేస్తే మీ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా వెలుగు వస్తుంది. ఉచితంగా బిల్లు లేకుండా ప్రతి ఇంటికి కూడా కరెంటుని ఇస్తామని చెప్పి మేము ఆల్రెడీ ప్రెస్ క్లబ్ లో ప్రయోగపూర్వకంగా చూపించాము. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాము. కాబట్టి ప్రజలారా, ఈసారి వేసేటువంటి ఓటు ఆలోచించి ఓటేయండి, నీరు గారవద్దు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల మోసపూరిత మాటలకు, మభ్యపెట్టే మాటలకు మోసపోయి మీరు ఓటు వేయొద్దు. జై భారత్ పార్టీని గెలిపించండి, టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయండి. మీ జీవితంలో కావాల్సినటువంటి వెలుగుని ఈ పార్టీ నుంచి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అది మీరు పొందాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెలుగును ప్రసాదించడానికి వచ్చాము. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని మీరు అరాచకాల నుంచి, అన్యాయాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మీ నరేంద్ర ముప్పసాని.